మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మానవత్వం పరిమళించింది. గత రాత్రి కురిసిన వర్షాలకు నర్సాపూర్ చెక్పోస్ట్ వద్ద కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి నానా అవస్థలు పడింది. పరిస్థితిని గమనించిన పోలీసులు తక్షణమే స్పందించి తాడు సహాయంతో ఆ గర్భిణిని సురక్షితంగా వాగు దాటించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన పోలీసుల సేవా నిరతిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు అభినందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో అయితే వాగులు వంకలు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా వాగులు వంకల వద్ద దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో మాత్రం పోలీసులు ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని కాపాడారని చెప్పుకోవచ్చు. నిండు గర్భిణి పుట్టి నొప్పులతో బాధపడుతుండగా ఆమె గ్రామం దాటి ఆసుపత్రికి తరలించేటువంటి సమయంలో అంబులెన్స్ ఆ ప్రాంతానికి రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో పోలీసులు అందరూ కూడా మానవత్వంతో ముందుకు వచ్చి తాడు సాయంతో అయితే ఆ గర్భిణిని, ముఖ్యంగా నర్సాపూర్ గ్రామం నుంచి ఆ గర్భిణిని అయితే వాగు దాటించి అదేవిధంగా అంబులెన్స్ కు సురక్షితంగా చేర్చడం జరిగింది. ఒకసారిగా అక్కడ పోలీసులు చేసినటువంటి ఆ సహాయానికి మాత్రం గ్రామస్తులందరూ కూడా అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పోలీసు సిబ్బంది కూడా వాళ్ళందరూ ఆ వాగులో దిగి తాడు సాయంతో అటు ఒడ్డు నుంచి ఇటు ఒడ్డు వరకు తాడు కట్టేసి ఆ గర్భిణిని అయితే సురక్షితంగా అక్కడి నుంచి వాగు దాటించి ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకల వద్ద మాత్రం ఉప్పొంగి ప్రవేశిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరు కూడా సాహసం దాటి వాగులు దాటద్దు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ చేపల వేటకు వెళ్లే వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా పశువుల కాపర్లు కూడా ఎవరైనా కానివ్వండి వాగులు పరిసర ప్రాంతాలకు పశువులను తీసుకువెళ్లొద్దు, చేపలు పట్టే వాళ్ళు కూడా ఎవరు వాగులకు వైపు వెళ్లొద్దు అని చెప్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇటు ప్రాణహిత, గోదావరి నదులకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అదేవిధంగా జిల్లాలోని ప్రధాన జలాశయాలైనటువంటి ఎల్లంపల్లి, కడెం, అదేవిధంగా కొమరంభీం ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతా ఉంది. కడెం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతా ఉన్నారు. అదేవిధంగా కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి కూడా 2 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతా ఉన్నారు. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మాత్రం ఇటు పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్టు సంబంధించి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో అయితే కొన్ని గ్రామాలను ఖాళీ చేయడం జరిగింది. శాలిగ్రామం అనేటువంటి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వెంటనే ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి సందర్శిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మాత్రం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు ఈ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఆ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ టోల్ ఫ్రీ కార్యాలయం సంబంధించి కూడా అక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం మరో 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటు కలెక్టర్లు అప్రమత్తం కావడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫోన్ లో కూడా ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్న వాటిగా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.